నాయకులు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివిధ పార్టీ రాజకీయ నాయకులు కూడా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జేసీ మనం మొన్న ఫస్ట్ రోజు ఒకసారి కూర్చున్నాం. ఆ తర్వాత కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది, డిఎఫ్ఓకు, కన్సర్వేటర్కు, అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, మరి ఎంపీ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మరి మనం వాళ్ళకు కూడా మెమోరాండం ఇచ్చేది ఉంది. దానిలో భాగంగా మరి 7 తారీఖు నాడు మనం బైక్ ర్యాలీని పెట్టుకున్నాం. మరి దాన్ని ఏ రకంగా విజయవంతం చేయాలి, మరి అన్నిటి మీద అందరికీ అభిప్రాయాలు సేకరించి మరి మనం జేసీని ముందుకు ఎలా నడపాలనే దాని మీద ఆలోచన చేస్తేందుకు ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ నమస్కారం చెప్పుకుంటూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం రావడం చేసేవా. వాస్తవానికి ఈరోజు జేసీ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏంటంటే 3 తారీఖు నాడు ఎంపీ గారికి, అలాగే ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుందని కూడా వాట్సాప్లో చెప్పడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా 7 తారీఖు నాడు బైక్ ర్యాలీ కూడా సింగపూర్ నుంచి రోపేల్ వరకు కూడా బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఆ విషయం కూడా ప్రతి ఒక్కరు తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కానీ దానికంటే ముందు మన వాట్సాప్ గ్రూప్లలో అందరూ చూస్తున్నాం, దాదాపుగా ఒక 1000 మంది వరకు ఉన్నాము గ్రూప్లలో. మనమే కాకుండా ఇతర మండల వాళ్ళు కూడా ఉన్నారు, డిపార్ట్మెంట్ ఉన్నారు, ఆల్రెడీ ఆఫీసర్స్ కూడా గ్రూప్లో ఉన్నారు. కానీ ఆ గ్రూప్లో అసలు పనికిరాని చెప్తే అన్నీ పెడుతున్నారు. మన దేశ యొక్క ఉద్దేశం ఏంటి? ఆ రోజు కూడా ఏమి చెప్పడం జరిగింది, ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకంగా ఎవరు కూడా దూషించకుండా వ్యక్తిగతంగా పోకుండా చేయాలంటే ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు పెడుతుంది. దానికంటే ముందు వాస్తవంగా ప్రతి ఒక్కరు కూడా జేఎస్ అంటేనే బీఆర్ఎస్ అని వాదన చేస్తున్నారు వాస్తవంగా. సరే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం, మరి ఈరోజు కాకుండా ఇంకా వాయిదేద్దాం. నెంబర్గానే ఉన్నారు, ప్రతి ఒక్క కుల సంఘానికి పెద్దలై ఉన్నారు. కాకపోతే ఇప్పుడు హనుమంతరావు గారు మాట్లాడినట్టు ఏదో ఒక పార్టీ పేరు అని చెప్పి ఇట్లా చేసు అట్లా చేసు అనే మమకారం ఎవరికైతే వచ్చిందో అది మాత్రం సరికాదని నా మనస్ఫూర్తిగా అంటున్నా. కాకపోతే మన మండల అభివృద్ధి కొరకు అందరు పెద్దలు కూర్చొని నిర్ణయించబడ్డది, దాన్ని తీయడానికి కరెక్ట్ కాదు. అది తీస్తే కూడా ఇది ఇక్కడికే భూసాక్త్యం అయిపోయినట్టు అయిపోద్ది. అదే కాకుండా నా మనస్ఫూర్తిగా హనుమంతరావు గారే దీనికి చైర్మన్గా ఉండి, కాకపోతే మనము అందరం కలిసికట్టుగా తన వెంబడి నడుస్తూ సహకరిస్తేనే జేసీ అనేది నడుస్తుంది, మన మండలకు అభివృద్ధి అనేది నడుస్తుంది. చాలా మంచి విషయం. కాకపోతే ఇట్లాంటి ఆలోచన రావడం హనుమంత్ గారికి అది కూడా అభినందన తెలుసు, అట్లనే ఉండాలని నేను కూడా కోరుకుంటాను. కాకపోతే ఏంటంటే విమర్శలు అనేది వ్యక్తిగతంగా ఆయన మీద కోపం ఉండవచ్చు, అది బయట చూసుకోవాలి. కానీ ఆ గ్రూపులలో పెట్టడం అది కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ గౌరవ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరిని మనం మన జనం నుంచి వచ్చిన వాళ్ళనే పెట్టుకున్నాం, వేరే వాళ్ళని ఎవరిని పెట్టుకోలేదు. కాబట్టి మనం ఎందుకంటే ఒక జేసీ కమిటీ పెట్టినామంటే దానికి మనం అందరి సపోర్ట్ ఉంటేనే మంచిది. ఎందుకంటే ఈ మన వాట్సాప్ గ్రూపులలో అతిగా వేస్ట్ అయ్యేది పెట్టుకొని మంచి గురించి పెట్టేది ఉంటే ఎవరైనా దానికి సంతోషంగా ఉంటారు. ఇట్లాంటి వేరే వేరే పదాలు పెట్టిందంటే మాత్రం వాళ్ళని ఏ విధంగా అనాలో అది అందరికీ తెలిసిపోతుంది. ఇదేంటంటే ఉద్దేశం మన జేఏసీ అనేది మంచిగా నడిపించాలని నా కోరిక. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ రామ్ రామ్. జేఏసీ మంచిదే, మనం మనతో అనుకుని మంచి జరగాలని ఏర్పాటు చేసినాం వాస్తవం. కానీ మళ్ళీ ఈసారి మనం అంటే ఎవరో ముందు ఉండి నడిపిస్తున్నట్టు ఎవరో ఒకరు అవసరమే కదా. అలాగే ఎవరో నడిపిస్తున్నారంటే వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాలి, లేకపోతే సపరేట్గా ఉండాలి సైలెంట్గా, అంతే కదా. కానీ మనం ఇంకా ఏదో ఇంత 100% చేసే దాంట్లో 10% నడిచినా ఆయన పర్వాలేదు. ఒక ఎవరు ఆఫీసర్ మెమోరాండం ఇచ్చినా అరే పర్లాలు ఈ సమస్య గురించి ఉన్నది కాబట్టి మెమోరాండం ఇస్తున్నాం, వాళ్ళు 10 మంది పోకపోని ఇది ఒకరిచ్చినా అందరు ఇచ్చినట్టే. उनकी जी तैयारात के तमजील करना करती तमजील बरो मदद इस्ताकना बोर बरो अनिवार्य मदनीरू बदलुद्दे तम्मते अनिश्चित इत्ती मरट पजवादी कंपलसरी बगे ताकि ना मदद कंपलसरी अंत तमजील దీన్ని మనం స్థాపించారో దీన్ని చివరిదాకా ఇలాగ కొనసాగాలని, ఏదైతే మనం ఒక
కొత్తదాన్ని స్థాపించినప్పుడు కంపల్సరీగా మొదట్లో కొన్ని ఆటపోట్లు అనేవి కంపల్సరీ వస్తాయి. ఒక వాట్సాప్ గ్రూప్లో 100 మంది ఉన్నారంటే అందులో కంపల్సరీ చెడగొట్టడానికి ఒక 4-5 అది చేస్తారు. అది తెలిసిన విషయమే. ఎవరో 4 చేసిరని మనం దానికి నిరాశపడితే మనం అనుకున్న దాన్ని సాధించకపోలేము, కష్టమైతే. కాబట్టి అట్లాంటి దాని మీద ఎక్కువ ఆలోచన చేయకుండా ఎక్కువగా ఎవరైతే నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చేటోళ్ళు ఉంటారో ఒక్క సంఘాలలో ఒకళ్ళిద్దరు తీసుకొని ఇది కమిటీ చేసింది. ఈ అందరు ఎంతమంది ఈ సభ్యులు ఉన్నారో ఆ రోజున అంతమంది సభ్యులు ముంగట్లనే గుణవంతరావు అన్నయ్య చైర్మన్ కావాలని అందరు చప్పట్లు కొట్టడం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఈ మనకు రోడ్లు కావాలి, మనకు ఏమేమి మనకు ఆపద ఉన్నాయో, ఒక ఇల్లు, ఒక ప్రతి ఎవరికి బాధ ఉన్నదో ఈ అన్ని బాధలు తీరాలనే ఇది ఒక కమిటీ. కానీ ఒక పార్టీ, ఒక సిపిఐ పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక బిఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ ఆ రోజున అనుకోలేదు. ఇది పార్టీ కానే కాదు. నేను 10 రోజులైనా ఉంటే నేను కానీ సిద్ధం. మీరు పార్టీ అనకండి, ఇది మాకు కావాలి అభివృద్ధి. మీకు సక్సెస్ రామా, మీకు అందరికీ రామా. నేను చెప్తున్నా సాక్షిగా ఈ రోడ్ అసలు గుండెలది ఏంది, ఈ మన అటు వాళ్ళొద్దు కూడా దంపూర్ వాళ్ళది ఎంత అందుకోసం ఉన్నది. మొన్న మేము అక్కడ ఏదో అది మీటింగ్ ఉన్నదని రోడ్డు సంఖ్య పెళ్లిలో పోతే మాకు అన్నం తినకుండా కాదు, అంత బాధ ఉన్నది. మీరు ఎందుకు ఇట్లా ఏదో యూట్యూబ్ లో పెట్టి చెడగొట్టుకుంటా మొన్న అది దొంగ పాదయాత్ర చేసి రాదాకా పొద్దాక తెల్లందాక కాకపోతే గిట్ట సిద్ధిపేట రాలేదు. అది ఆపత్తి చూస్తే అది మండలి గురించే కదా, ఎవరి గురించి వాడు ఆపరోడ్ ఎవరైనా ఆయన చేయాలి. మాకు ఇప్పుడు రోడ్డు అది గిట్ట రోడ్డు గురించి ఇప్పుడు గిట్ట రోడ్డు గురించి అంటే ఏదో యూట్యూబ్ లో మీకు అందరికీ కాలు మొక్కి దండం పెట్టి చెప్తున్నా. కొడుకుల్లారా బిడ్డలారా, అది ఏమన్నా సెల్లులు ఉంటే యూట్యూబ్ లో ఏం పెట్టకండి. మా మండల్ డెవలప్ కానీ మీ అందరికీ కాలు మొక్కి నేను చెప్తున్నా. ఎందుకంటే మరి ఏ పార్టీలు ఏ కులాలకు అతీతంగా మరి మనకు ఉండేటటువంటి బాధలను తొలగించాలనేటటువంటి ఉద్దేశం కొద్దీ ఏర్పడినటువంటి కమిటీ చేసినాం. ఇది చాలా శుభపరిణామం, శుభప్రదం. అయితే ఈ జేఏసీ చేస్తున్నటువంటి పనులు కానివ్వండి, ప్రణాళికలు కానివ్వండి, మరి కొనసాగించే విషయంలో కొంతమంది మిడిమిడి జ్ఞానంతో అవాకులు చెవాకులు చేస్తూ మరి జేఏసీని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేసి కూడా మరి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అయితే మరి ఎవరైతే విమర్శలకు తావిస్తున్నారో, విమర్శలు చేస్తున్నారో, మరి వాళ్లకు ఈ కమిటీ పట్ల అవగాహన ఉందో నాకు తెలియదు. అట్లాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్ల ఏమన్నా అవగాహన ఉందో తెలియదు. చట్టాల పైన ఏమైనా అవగాహన ఉందో కూడా తెలియనటువంటి వాళ్ళు మాత్రమే ప్రతి విమర్శలకు దారితీస్తున్నారనేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. నేను మనకు ఈరోజు రోడ్డు సౌకర్యం ముఖ్యంగా కావాలి. అట్లాగే తదితర సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయాల మీద మనం ముందుకు పోవాలి. సో రోడ్డు ఎట్లా వస్తుంది అందరికి తెలుసా? మరి ఫారెస్ట్ అనుమతులు లేవు అనేసి అందరికి తెలుసు, అటవీ అనుమతులు లేవు అనేసి మనకి తెలుసు. అటవీ అనుమతులు మరి కావాలంటే ఎవరు? మనం జేఏసీ ద్వారా పోరాడితేనే కదా. పోరాటం చేస్తే ఆ యొక్క ఒత్తిడి ఎమ్మెల్యే మీద, అటు ఎంపీ మీద, అటు రాష్ట్ర ప్రభుత్వం మీద పోతుంది కదా. మరి అంతదానికి ఉన్నటువంటి నాయకులను మనం విమర్శలు చేసుకుంటుంటే మరి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఎట్లా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అంటే, అబ్బా మా వాళ్ళని వీళ్ళు విమర్శించుడా అని వాళ్ళు అయితే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ దిశగానే మనం ఆలోచించాలి తప్పితే ఇక్కడ ప్రతి విమర్శలకు మాత్రం తావుండద్దు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మనము ఒక అనుమతి కావాలంటే ఇదంతా ఒక సర్పంచో, లేకపోతే ఎంపీటీసో, లేకపోతే జెడ్పీటీసో, ఈవెన్ ఎమ్మెల్యేనో చేయవలసింది కాదు. మీరందరూ కూడా జాగ్రత్త గుర్తుపెట్టాల్సింది. అటవీ అనుమతులు రావాలంటే ఏం చేయాలి? ట్రైబల్ అడ్వైజర్. ఇది ఎందుకు ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా ప్రాంతం షెడ్యూల్ 5 ప్రాంతం. నీకు ఈవెన్ ఈ యొక్క రోడ్డు R&B లెవెల్లో ఉన్నా కూడా కానీ షెడ్యూల్ ప్రాంతంలో కిందికే వస్తుంది తప్పితే దాని కిందికి రాదు. అవకాశం చాలా మంచి అవకాశం నాకు జేఏసీ తరఫున మీ అందరికి కూడా మరొక్కసారి రామ్ తెలియజేసుకుంటూ, దయచేసి
ప్రతి విమర్శలకు కూడా పోకుండా మనం ముంగడుకు పోదాం. ఎందుకంటే రేపు బిర్యానీ చేసి అవిరోధించి 2వ సమావేశానికి పాల్గొన్న స్థానిక సంస్థల సర్పంచులు కావచ్చు, మాజీ సర్పంచులు, మహిళల ప్రతినిధులు మరియు ఈ మండలంలో ఉన్న సబ్బండ వర్గాల సంఘాల, కుల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు మరియు అభివృద్ధిని ఆశించే ఈ బిర్యానీ మండలందరికీ వచ్చిన నా యొక్క జై సేవ రామ్రామ్. అయితే అందరి పెద్దలు, వక్తలు మాట్లాడిన విషయాలను నాకు కొంచెం అవగాహన మేరకు అనుమతి చూస్తే, నిన్న ప్రచార మాధ్యమంలో గ్రూప్, ఏ గ్రూప్ అది తెలియదు కానీ అది ఎవరు పోస్ట్ చేశారనేది కూడా అది మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎవరు అన్నది కాదు, ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎవరు అన్నారు అనేది కూడా దానికి సూటిగా ప్రశ్నించవలసిన అవసరం ఉంది. జేఏసీ అభివృద్ధి కార్యక్రమాలను సాధించే దిశలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కూడా, నిర్దిష్ట అంటే అప్పటికప్పటి మాట్లాడకుండా ఒక మాసం వారిగానో, ఎందుకంటే ఇది సుదీర్ఘమైన ప్రయాణం. ఈరోజు అడ్డకామిస్తే ఖాళీ ప్రయత్నం, దీంట్లో ఎన్నో ఆటంకులు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా మనము వన్యప్రాణి చట్టం పరిధిలో ఉన్నది బిర్యానీ మండల్ కాబట్టి ఇది చేసే దిశలో ప్రభుత్వం అనేది మూడు వ్యవస్థలు ఉన్నది. ఆ 3 వ్యవస్థలలో 3 పార్టీలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు కాబట్టి మనం పార్టీలకు అతీతంగా రౌండ్ టేబుల్, అఖిల పక్షము, తర్వాత సబ్బండ వర్గాల ఇవి ఏవైతున్నాయో ఇవి సమతుల్యంగా బ్యాలెన్సింగ్గా చేసుకొని సమస్యలను సాధించే ఆలోచన, ఒక పోయే క్రమంలో మనకు ఏర్పడే ఇబ్బందులను కూడా పోయే సమయంలో ఇటువంటి విమర్శలు, ప్రతి విమర్శలను కూడా చదువు విమర్శలుగా చేసి, ఎందుకంటే ఇక్కడ మనం అందరం తెలంగాణ సాధించే దిశలో కొన్ని కార్యక్రమాలు దాంట్లోనే మనం ముందడిగేసి ఆ అభివృద్ధి కోసమే మనం ఇంతమంది కలిసి ఒక జట్టులాగా, ఒక పార్టీలాగా అందరం ఒక మాట మీద నిలబడి రోడ్డు అభివృద్ధి విషయంలోనే మాట్లాడుతూ ఉంటే ఎవరో పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు, లేదా ఏ పార్టీ అభిమానులో తెలియదు కానీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఆ విమర్శల్లో అన్న కూడా అంటే కాల్ చేసి కాన్సర్ట్ పెట్టి వినిపించడం కూడా జరిగింది. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. ముందడిగేయకుండా ఉంటేమంటే ఇలాంటి వ్యవస్థ మళ్ళీ ఎప్పటికీ పొలిమిపోదు. మంచి పనులు కూడా చేసినాము. వర్షంలో కూడా చాలామంది వచ్చారు, దుకాణాలు కూడా అందరూ మంచి మద్దతు ఇచ్చారు. మనకు మంచిగానే చేసుకున్నాము. పోరాటం స్టార్ట్ అయింది అనుకునే క్రమంలో మరి మనకు కొన్ని చిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి మనం అనుకున్నట్టుగానే వాస్తవంగా కూడా ఇక్కడ వచ్చిందంతా మనం జేఏసీ, వాస్తవం జేఏసీ, కుల సంఘాలు కూడా ఓకే. ఏ సంఘ నాయకుడిని ఏ పార్టీ వదిలిపెట్టలేదు. సంఘ నాయకుడు అంటేనే తెలివికల్లోడు అని ఏదో ఒక పార్టీ దగ్గరికి పోయి తీసుకుంటారు. అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళే ఉన్నాం. మరి మనం పోరాటం అనుకున్నప్పుడు పోరాటం అంటేనే ఇది కొట్లాటే కదా. మరి కొట్లాట అన్నప్పుడు దేని మీద కొట్లాడు, ఏది అధికారం ఉంటే దాని మీద పోరాటం చేయాలి. పోరాటం చేసుడే సాధించుకోవడం కోసం. దండం పెట్టి నిత్తలేరు, కాలు మొక్క నిత్తలేరు అన్నప్పుడే మనం పోరాటం. మనం తెలంగాణ పోరాటం చేసిన మనకు పోయేది కదా రేటు, మనకు పోతే అపాయింట్మెంట్ ఇస్తారు సీఎం గారు. కాబట్టి మనం మాట్లాడుకునేటప్పుడు ఎలా అయితే మూవ్ అయినామో అలాగనే మనం పార్టీలు కాకుండా, కులాలు కాకుండా అందరం కలిసిమెలిసి మన ఊరు సమస్య కోసం కొట్లాడుతున్నాం. కాబట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీయా, నీ టీఆర్ఎస్ పార్టీయా, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మొన్న వేసేది బంద్ కోసం కమిటీ ఆధ్వర్యంలో నడిచేటి కమిటీ ప్లాన్ ఎటువంటిది, కమిటీ సభ్యులకు మరియు విధానాలు ఎట్లా, ఏ రకంగా పోదాము అనే ఉద్దేశంతో వెనుకాడడానికి మాత్రం దేనికైనా కానీ జేఏసీ బిర్యానీ మండలంలో పూనుకున్నదంటే మనం ఖచ్చితంగా ధైర్యంగా నడవాలనే ఉద్దేశంతో నేను గతంలో ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చిన, ఎన్నో రకాలుగా రోడ్డు సమస్యల మీద ఎన్నో రకరకాలుగా
ధర్నాలు చేయడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా అన్ని తెగలు కలిసి ఒక జేఏసీని బలంగా ఏర్పాటు చేసి మన కమిటీ సభ్యులు పెద్దలందరూ యువకులు అన్ని సంఘాల నుండి వచ్చి ఆ రోజు సింగాపూర్ వరకు వెళ్ళి, గిన్నెదారి వరకు వెళ్ళి, గడలపల్లి వరకు వెళ్ళి, ఈ లోకల్ చింతపల్లి చౌరస్తా వరకు వెళ్ళి అన్ని షాపులన్నీ 2:30-3 అయ్యే సమయానికి ఒక్కొక్కరు అన్నం తిన్నారు, తినలేదు. కానీ ఒక జేఏసీ పట్టుదల మీద వర్షానికి కూడా వాళ్ళు వచ్చిరంటే మరి సరే, నేను ఇట్లా వాట్సాప్ గ్రూప్లలో పెట్టిండ్రు, అట్లా పెట్టిండ్రు. కొంతమంది మండలంలో మనోళ్ళే సర్పంచ్, గతంలో ఉండే మనోళ్ళే మండల ప్రెసిడెంట్ ఉండే, మనోళ్ళే ఎమ్మెల్యేలు ఉండే, మనోళ్ళే ఉండే. కానీ 50 సంవత్సరాల నుండి మనం బయటికి పోలేని పరిస్థితి. అప్పుడు కష్టాలు, ఇప్పుడు కష్టాలు, ఇంకా కష్టాలు వస్తున్నాయి. కాబట్టి మనము ధైర్యం చేసి ముందుకు పోయి ఆ అధికారులను అడిగే పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి జేఏసీని నడపాలనే ఉద్దేశంతో మనం నడుపుతున్నాం. అక్కడ ఏమి చేయాలన్నా కానీ మనమందరం చేసి మన తిర్యాని మండల్ రోడ్స్ రేపు మనము సాధించడమనే స్థాయికి గౌరవించే విధంగా మనమందరం కలిసి కట్టు చేయాలని, ఈ తిర్యాని మండల అభివృద్ధి కొరకైతే నా ప్రాణం పోయినా మంచిది. ఇంతకుముందు అన్నట్టు, ఎందుకంటే నేను ఎన్నో రకాలుగా నేను కూడా అప్లికేషన్స్ పెడుతూ ప్రతి అధికారితో కూడా మాట్లాడి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే మనం షెడ్యూల్ ప్రకారం పోతామో ఆ ప్రకారం చేసుకుంటూ పోతూనే ఉన్నాం. మొన్న కూడా బుధవారం 30 తారీఖు రోజు మరి మనం అందరం కలిసి అందరి సహకారంతో మరి బంధు కూడా వానలో కూడా అందరూ అంటే మేము అక్కడ వేసిన వానకు ఎటుగా రాకుండా అయింది. కాకపోతే మొత్తం మీద సక్సెస్ అయింది. మరి ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. మనం పసిపాపలనే ఉన్నాం. ఇప్పుడు జేఏసీ అనేది ఇంకా ముదరలేదు. పసిపాప కాడు ఉన్నాం. పసిపాపకు చెప్పు దెబ్బ కొడితే ఎంత వస్తుంది? అది కొంచెం పెద్దగా అయిన తర్వాత ఎన్ని దెబ్బలు కొట్టినా తట్టుకొని నిలబడే శక్తి వస్తుంది. కానీ పుట్టగానే కింద పాప అనేది చెంప మీద కొట్టినట్టు మొన్న కొందరు బీఆర్ఎస్ మొత్తం అదే అని కొందరు పెడతారు, కొందరు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని కొందరు పెడతారు. ఆమె కూడా ఉద్దేశం పూర్వకంగానే మరి చెప్పింది, మేము కూడా అట్లనే పాటించను. కానీ అది ఎందుకు వచ్చింది? ఎమ్మెల్యే ఉంటేనే మన సమస్యలను తీసుకుపోయి అసెంబ్లీలో రేపు కొట్లాడికి మాకు కావాలని సాధిస్తుంది. ఇక ఆమెను రాజీనామా చేయాలంటే ఇక యూనియన్ ఇక్కడ జేఏసీ ఎట్లా? కాబట్టి మనం కూడా మనం ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఎవరు ఎట్లా ఉంటారా పోతారా మరి ఎట్లా చేస్తారనేది తెలియదు. ఇంకా మనం ఉరుకులాడి దాన్ని పసిపాపప్పుడు యూనియన్ ఇట్లా చేస్తే మరి ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అది కాదు, ఉద్యమం జరిగింది, తెలంగాణ ఉద్యమం కూడా. కానీ ఎంత ముందడున్న నాయకుడిని నమ్మాలి ఆ ఉద్యమంలో. అవన్నీ జరిగిన తర్వాత మరి ఏ నాయకుడు ముందున్నాడు దాని ఇంకా ఆ రోజు కూడా చెప్పాము, మేము మాట్లాడుకోవచ్చు. జేఏసీ అంటేనే ప్రతి ఒక్క కుల సంఘాలు ఉన్నారు, ప్రతి ఒక్క పార్టీలో ఉన్నామని ఆ రోజు కూడా చెప్పాము. గతంలో కూడా అంటే జేఏసీ రోజు కూడా నేను స్పెషల్ అయితే చెప్పాము. ప్రతి కుల సంఘంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీలో పనిచేసే వాళ్ళమే ఉన్నాము. ఎందుకైనా అప్పుడు ఏమనుకున్నామంటే ఏ పార్టీ ఎవరు వద్దు, మనం ఒకటే జేఏసీ అనుకున్నాం. నినాదం ఏంటంటే తిర్యాని మండల్ వాసే అనేది ఒకటి ఆడామోగా అనే దాంతోనే వచ్చినాం తప్ప తిర్యాని మండలం పార్టీల కోసం రాలేదు. మనం అప్పుడు ఏమనుకున్నాం, అన్ని కుల సంఘాలు ఎట్లా ఉన్నాయి అంటే కులంతో మన పార్టీతో సంబంధం లేదు, కుల సంఘాలు ఐక్యత కావాలనే ఉద్దేశంతో ఏకదాటిగా అందరినీ కుల సంఘాలు వచ్చారు. దాదాపు 150-200 మంది వచ్చినప్పుడు కూడా మనం ఇదే నినాదంతో ఉన్నాం. అప్పటి వరకు బాగానే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు గత 20 తారీఖు అయింది, 10 రోజులు జరిగింది. 29 తారీఖు నాడు ఎవరో ఒక దృష్టి అంటే ఏకంగా ఏమవుతుందంటే 27-28 తారీఖు ఏమవుతుందంటే ఇంక వచ్చే వాళ్ళు తక్కువ మంది వస్తున్నారు. రాకుండా జేఏసీ అయితే పెట్టినాము. అప్పుడు మాటకు కట్టుబాటు ఉండాలనుకుని వస్తే బీఆర్ఎస్ఏ వాళ్ళు వస్తున్నారు, బీఆర్ఎస్ జేఏసీ అనడం అంటే రాక ఇండ్లలో ఉండి రాక బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, బీఆర్ఎస్ జేఏసీ అంటే అప్పుడు మాట ఒప్పుకున్నాము. రాకపోయినా ఇప్పుడు మేము వచ్చినా రాకుండా ప్రతిపక్ష పార్టీ ఎక్కడ ఉన్నా మేము ప్రతిపక్షం చేయక తప్పదనే ఉద్దేశం కాదు మాది. కాకపోతే అదే నలుగురు అంటే 100 మంది కులస్తుల దగ్గర ఒప్పుకున్నాం, ఒక మాట మీద కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో వస్తున్నాము. ఈరోజు ఒక రకంగా మాట్లాడుతాడు, రాజా ఒక రకంగా మాట్లాడుతాడు, మన శోభన్ ఒక రకంగా మాట్లాడుతాడు. మేము ఈ జేఏసీ స్టార్ట్ చేసే రోజు రామచంద్ర సార్ ఉండే, ఆ రోజు కూర్చొని రోజు మాట్లాడేటప్పుడు ఉన్నాడు. ఆ తర్వాత మేము వాయిస్ ఇచ్చినప్పుడు ఇబ్బంది పడి పక్కకున్నాడు.
మేము మాట్లాడినా మీరు కూర్చుంటా ఉన్నాం. తర్వాత మళ్ళీ ఆ రోజు తర్వాత మేము అధికారపట్లో ఉన్నాం, మేము రాలేకపోతాం అని చెప్పని కొంత మాకు తెలిసింది, రాలేదనుకున్నాం. సరే ఈరోజు వచ్చేది సంతోషం. కానీ ఇక్కడ ఏంటంటే పార్టీలు శోభన్ అన్నట్టు నేను టీఆర్ఎస్ పార్టీ అని మీరు అనుకుంటారు. టీఆర్ఎస్ పిలుస్తలేరు నన్ను. ఏమైందనంటే మేము మొన్న నుంచి కూడా చెప్తాను, ఓపెన్ మైండ్గా చెప్తున్నాం. మనకంటూ ఒక నిధి ఉన్నదండి, డబ్బులు అయితే ఉన్నాయి, మనం వాడుకునే విధానంలో లోపాలు ఉన్నాయి, పెద్దోళ్ళే పొరపాటు చేస్తుర్రు. దీన్ని గ్రహించకుండా మనం ఎవరిని అనద్దు ఏమనద్దు అంటే ఎట్లా పోతాం? తప్పు చేస్తున్నారు పెద్దోళ్ళే. మరి ఎక్కడ డిఎంఎఫ్ ఉంది, సిఎస్ఆర్ ఉంది, ఫండ్ ఉంది, ఫండ్ ఎటు పోతుంది మీకు ఇంకా కొన్ని రోజులు మొత్తం చెప్పాలని కూడా చెప్తాను నేను. అందరికీ తెలుసు. ఆనన్న దీని మరి ఎవరిని అనుడు లేదు, బంద్ చేద్దాం. ఇప్పుడు ఒకటే అందరికి మెమోరాండాలు ఇద్దాం. అందరికి మెమోరాండాలు ఇచ్చి మీరు అందరికీ మీకు టైం ఇస్తాను, ఈ వానకాలం అందరి పనులు ఎవరి పనులు చేసుకొని వానకాలం తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుందాం, చేద్దామంటే చేద్దాం. అందరికి మెమోరాండాలు ఇచ్చి మీరు ఏం చేస్తారు? ఎంపీ ఏం పరిధి చేస్తాడు, ఎమ్మెల్యే ఏం పరిధి చేస్తుంది, మాజీ ఎమ్మెల్యే ఏం పరిధి చేస్తాడు, మన ఇన్ఛార్జి శ్యామనాయక్ ఏం చేస్తాడు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఏం చేస్తాడు, అందరికి మనం ఒకసారి పేపర్ ఇచ్చి సపరేట్ ఉందాం. మరి నువ్వు పక్కదారి పడతానే మనకు 3 నెలలు అయితే 3 సంవత్సరాలు అయితే సింగరేణి పోతే మనల్ని ఆదుకునే దిక్కు కూడా ఉండదని చెప్తాను. మేము ఉన్నట్టు కూడా అదే చెప్తాను. ఇకనైనా నాయకులు మారాలంటే మనం మాట్లాడాల్సిందే, మాట్లాడకపోతే కాదు. మన దగ్గర పెట్టుకుంటే వాళ్ళే బాగుపడతారు, ఎవడు బాగుపడు. ఇది 100%. సెట్లు ఎత్తాను, లైట్లు పెడతాను, బస్ స్టాండ్ కడతాను, డెవలప్ కాదు. డిఎంఎఫ్టి ఫండ్, సిఎస్ఆర్ ఫండ్ అంతా యూజ్ అవుతుంది, యూజ్లెస్ అవుతుంది. ఇది గుర్తించు ఫస్ట్. వాళ్ళకు పర్మిషన్ నేను తెత్తొస్తుందా, నేను రాజన్న తెత్తొస్తుందా, రామచంద్ర సార్ తెత్తొస్తుందా, ఎవరు తెత్తొస్తుంది? ఎవరు తేవాలా పర్మిషన్? మరి ఎట్లా ఎవరికి వేసినా ఎట్లా వస్తాయి మరి పర్మిషన్? వాళ్ళు పర్మిషన్ రావాలి, వాళ్ళు అట్లా ఉంటాయి కదా. ఏది సాధించలేదండి. అలా విద్యాశాఖ మినిస్టర్ తప్పు చేసిందా? రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. మనం తలుచుకున్నాక ఎవరు ఎక్కడ గొప్ప అండి? ఎవరు ఎక్కడ గొప్ప? మీరు మన పిచ్చిలో ఉన్నాం, ఒక పిచ్చిలో ఉన్నాం. ఒక దాంట్లో ఏమవుతుందంటే మనకి ఇది అని దాంట్లో వెళ్ళాడుతున్నాం తప్ప దాన్ని విడిచిపెట్టి మనం ఒక బ్రాండ్గా ఆలోచిస్తే, నేను ఓపెన్ మైండ్గా చెప్తున్నా. మనకి ఎంత వచ్చింది అమౌంట్, ఎంత వేస్టేజ్ అయింది కూడా చెప్తా త్వరలో, ఏమేమి జరిగింది కూడా చెప్తాం మీకు త్వరలో. కానీ మీరు దాన్ని అర్థం చేసుకున్నందుకు ప్రయత్నం చేయండి, అంతేగాని ఇది ఇట్లా కాదు అట్లా కాదు. ఇప్పుడు రామచంద్ర సార్ అన్నాడు కదా, ఫండ్ అనేది కలెక్టర్కు జామ్ అవుతుంది, కలెక్టర్ నుంచి ఎంపీడీఓ ఫండ్తో ఉంటుంది, ప్రయత్నం చేయండి. దయచేసి ఫండ్ అంతా వేస్ట్ అయ్యింది. ఇప్పటికే ఇక ఉన్నది 3 ఏళ్ళే, ఇక ఆల్రెడీ పోయినాయి 2 ఏళ్ళ పైసలు, ఇక ఉంటాయి, వచ్చేది వస్తుంది. వచ్చేదాన్ని వాడి సింగరేణికి ఇప్పుడు పర్మిషన్ మనం అంటారు, మన దయచేసి షెడ్యూల్ ఏరియా సింగరేణి మరి బాగా ఎట్లా అవుతుందండి, విధ్వంసం ఎట్లయితుంది? దానికి పర్మిషన్ తెస్తాం, ఆయనకి అప్ప చెప్పాం. ఆయనకి అప్ప చెప్పి ఆయన చేయమన్నాం కదా, ఆ పర్మిషన్ ఆయన చెప్పిద్దాం. ఇప్పుడు మనం ఆయన వల్ల మనం నష్టపోతున్నాం కదా. నీరు లేదండి మనకు, నీళ్ళు ఇంకుడిపోతున్నాయి. కూడా కొంతమంది అధికార పార్టీ నాయకులతో మాట్లాడడం జరిగింది. నా మాట కొరకు వాళ్ళు రావడం జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా చాలా బాధ్యత ఉంది. గతంలో నరసింహరాజు చెప్పినట్టు కానీ చాలామంది గొప్ప వాళ్ళు చెప్పడం ఒక విషయాలుగా నాకు సమ్మితం అనిపించింది. ఏంటంటే మనకు అధికార పార్టీ నాయకులు అవసరమే, ప్రతిపక్ష నాయకులు కూడా ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు మాకు అవసరం. ఒకవేళ అసెంబ్లీలో మాట్లాడాలని మనం ఎమ్మెల్యే గారిని కూడా ఫైట్ చేయాల్సిన మాకు బాధ్యత ఉంది. ఒకవేళ మనం చేసి పెట్టిన తర్వాత ఎమ్మెల్యే గారు పోయి విమరణ ఇవ్వాల్సిందో మాకు బాధ్యత ఉంది, ఎమ్మెల్యే గారు ఇవ్వాల్సిందే బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు ఇవ్వడం జరిగింది. కొంతమంది మన జేసీ షెడ్యూల్ లేక చేస్తున్నారని వాదన వస్తుంది కాబట్టి అది నేను తప్పుగా భావిస్తున్నాను. ఏమైనా లోపాలు ఉంటే మీరు చెప్పండి, లోపాలైతే వరకు మేము చేయలేదు. ఇప్పుడు రాజన్న క్లారిటీగా చెప్పడం జరిగింది, పుట్టగానే ఇది పెరగదు. మొన్ననే వేసుకున్నాం, ఒక 1 మంత్ కూడా కాలేదు. 2వ సమావేశం ఆ రోజు కూడా జేసీ తరఫున కూడా ఆ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. కానీ ఒక్క జేసీ సభ్యులు కూడా పాజిటివ్గా పెట్టిన దాన్ని ఎవరు కూడా కామెంట్ లైక్ పెట్టలేదు. ఎవరైతే నెగిటివ్ పెడతారో దాని మీద 10 మంది లైక్లు పెడతారు. అంటే మా ఆలోచన విధానం పెట్టుకుపోతుంది. మనం ఏం చేయాలనుకుంటున్నాం మనం మండలాన్ని? వాస్తవమే, ఎవరేం మాట్లాడినా కూడా కోపంతో మాట్లాడుతుంటే అది ఆవేదన. ఫిర్యాదు మండలం ఇప్పుడు నరసింహ ఈ భూమిలో పుట్టినాం, ఈ శ్వాస తీసుకుంటే ఈ భూమిలో పోతాం అనే ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడ జేసీలు వచ్చినాం. కలిసి ఒక కుటుంబం అనే ఆ రోజు నినాదం మంచి ప్రార్థనతో స్టార్ట్ చేసినాం. మనకి చిత్తశుద్ధి ఉండాలన్న నిజంగా చెప్తున్నా కదా. రంగు అరుణాన్న చెప్పినట్టుగా 100% అన్న మేము మా షెడ్యూల్లో గ్రామ పంచాయతీ వారికి కూడా కమిటీ చేద్దామని మేము అనుకుంటున్నాం. ఆల్రెడీ ఉంది. మీరు అనుకుంటారేమో కొంతమంది పోయి నిరాదీక్ష కూర్చోవాలంటారు. అది కాదన్నా, మీకు అందరూ తెలుసు కదా, ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలిసి మీరేం చిన్నపిల్లలు కాదు, మీకు తెలియదు కాదు, నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా తెలుసు. నేను ఏమంటున్నా అంటే ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా వెళ్దాం. సరే గతం
ఆ రోజు కూడా ఇదే చెప్పడం జరిగింది. నిజంగా అనిల్ అన్న కూడా ఒక పార్టీలోకి ఉన్నాడు, అన్ని వరకు చూసినగా ఆ రోజు తను కూడా ఏమన్నాడు, అతను కూడా కోపం ఉండొచ్చు అట్లా అనుకుంటే. నేను కాంగ్రెస్ ఉన్నాను, నన్ను సస్పెండ్ అయినా కదా నేను కూడా ప్రతికారం తీర్చొచ్చు అతనికి ఉండొచ్చు. నేను కూడా అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారులు, నేను బీఆర్సీ కదా నేను ప్రతిగా తీర్చు అనుకోవచ్చు. బీజేపీ కూడా అనుకోవచ్చు. ఆ రోజు అనుకోలేదు. ఆ రోజు ఏమనుకున్నాం, గతం గడిచిపోయింది, సింగరేణి ఇంకా 4 సంవత్సరాలు మాత్రమే ఉంది, పోయింది ఏదో పోయింది. ఇక నుంచి ఆ 4 సంవత్సరాలు ఏమైనా కాపాడదామా, ఏమైనా ఇతర విమర్శలు చేద్దామని ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. నిజంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వారు రాకపోవడం వల్ల కొంచెం మాకు ఇబ్బంది అయింది. వాళ్ళు రాలేదు. వాళ్ళు ఏమైనా ఆ రోజు బావ నేను ఉన్నాను, నేను గట్టిగా దేశ ఏర్పాటు చేసే అనే సందర్భంలో బావ కూడా ఒక పాత్ర. నిజమే, నేను ఒక మార్కెట్ డైరెక్టర్ ఉన్న అధికారులు ఉన్నా కూడా నాకు మండలం ముఖ్యము, మండలాన్ని ఒక ఏకీభావిస్తే నేను ఒక దేశాన్ని కట్టుబడి ఉంటాను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. శోభన్ కూడా మాట్లాడి అతను కూడా అనడం జరిగింది. అయింది ఏదో అయిపోయింది. ఒకవేళ జేసీ చైర్మన్గా నా లోపల ఉంటే సరిదిద్దా, లేదా పార్టీ పరంగా ఉంటే నేను పక్కకు అయితే నేను ముందుకు పక్కకు అయి కూడా మీకు సపోర్ట్ చేయడానికి చూస్తాను. ఎవరైనా చైర్మన్ ఉంటా అంటే కూడా ఒకవేళ అధికారం ఉంటే ఒకరు ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకంటే తెలివి ఉండి నాకంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నేను రెడీ పక్కకు జరుగుతా. కానీ ఒక మాట, చాలామంది ఇప్పుడు అన్నారు, ఎస్ సీనన్న అన్నాడు, శంకర్ అన్న అన్నాడు, చాలామంది ఇప్పుడు అన్నారు, మన తాలసీనన్న కూడా అన్నారు. ఒకవేళ పరిస్థితి వస్తే పార్టీలకు రాజీనామాగా చేయాల్సి బాధ్యత ఉంది మన పైన, జేసీ పైన. ఎందుకంటే జేసీ అంటే ప్రజలు నమ్ముతున్నారు, పార్టీలో నమ్మి మోసపోయి. నేను బీఆర్ఎస్ అంటలేను, కాంగ్రెస్ అంటలేను, ఏ పార్టీ ఉండేనన్న మాకు ఎవరు ఎంఎల్ చేసారు, ఇంటర్నల్గా చేసి డెవలప్మెంట్ నేను ఒప్పుకుంటా. సీసీ రోడ్లు, సైడ్ లైట్స్, చెట్లు అన్నీ చేసిరు. కానీ మెయిన్ మాకు దారి అన్న, చాలామంది మన మహిళలు చనిపోయి ఉన్నారన్న. మరి అది గురించి ఆలోచించాలి. విమర్శన చేసే ముందు అదే ఆలోచించాలన్నా. మనం ఉన్నాం తిరియాని మండలంలో, సరే మనమే చేయకపోతే ఇంకెవరు చేస్తారు? కామెంట్ బ్యాడ్ కామెంట్ చేసేవారు లైక్ చేస్తారు. మరి ఒక సమాచారం పెట్టినప్పుడు దాన్ని ఎవరు కూడా రెస్పాండ్ కాదు. ఎన్నో మంచి కామెంట్ పెట్టడం జరిగింది, దానికి ఎవరు కూడా రెస్పాండ్ కాదు. మరి ఈ రోజు కూడా చాలామందికి చెప్పడం జరిగింది, ఆ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. ఎప్పుడైతే రమేష్ అన్న చెప్పినట్టుగా ఎవరైతే అడ్మిన్ మాత్రమే కామెంట్ చేయాలనుకుంటే అప్పుడు సైలెంట్గా ఇది గ్రూప్. మేము ఎందుకు స్వచ్ఛ ఇచ్చినాం మా గ్రూప్లో, ప్రతి హక్కు ఉందని స్వచ్ఛ ఇచ్చినాం గ్రూప్లో, అది మా తప్పు కాదు. స్వచ్ఛ ఇచ్చినాం గ్రూప్లో ప్రతి స్టార్ట్ చేయాలా, వాళ్ళు ఉన్న అనుభవాన్ని అక్కడ చెప్పాలి, వాళ్ళ మైండ్ సెట్ ఏముందని అక్కడ చేయాలనే ఆలోచనతో 1000 మంది ఉన్నారు కాబట్టి అందరికి కాల్ పెట్టినాం. అన్ని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేసినట్టు రకరకాలుగా పెట్టడం జరిగింది. మేము ఒక కమిటీ సభ్యులు 10 మంది వచ్చినా మండలం మొత్తం వచ్చినారని భావిస్తున్నాం. ఆ రోజు కూడా భగవంతుడు కాక చెప్పినట్టుగా కలెక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మాకు సమయం ఇవ్వడం జరిగింది. ఆమె కూడా రిలీజ్ అయ్యింది. మీ ఉద్దేశం ఏంటంటే మీ ఉద్దేశం చెప్పడం జరిగింది. వాస్తవంగా నా చేతుల్లో లేదు, నేను ఒక ఏజెంట్ కాబట్టి నేను రాస్తాను. కానీ మీరు కూడా మీ ప్లాన్లో మీరు ఉండండి. మీ అధికార పాటు ఏ పాటు మాకు తెలియదు, కానీ ఏదైనా మీరు ప్రణాళికబద్ధంగా వెళ్ళండి. న్యాయబద్ధంగా ఉంటే ఆమె కూడా మాకు సులభం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొంతమంది రామచంద్ర బాబు అన్నట్టుగా సింగరేణి కూడా వెళ్ళడం జరిగింది. ప్రతిదీ కూడా మేము రిసీవ్ తీసుకున్నాం. త్వరలో మళ్ళీ ఎమ్మెల్సీ, ఎంపీ ప్రతి ఒక్కరు ఇప్పుడు నిన్ననే రమేష్ అన్న కూడా మాట్లాడడం జరిగింది. అన్న మీ ఎంపీ గారు ఎప్పుడు ఉంటాడన్నా నాకు సైన్ ఇవ్వను. ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నప్పుడు రామచంద్ర దాదాకు శోభన్ దాదాకు ఫోన్ చేస్తాను. ఎమ్మెల్యే గారు అవసరం ఉంటే ఎవరికి రాజానికి మన జగదీష్ అన్నకు ఫోన్ చేస్తాం. అంటే ప్రతి పార్టీకి మనదే సార్ జరిగిందో జరిగింది, మన తప్పు లేదా అన్న చెప్పండి. వాళ్ళు మనం వాళ్ళ మీద పొడుస్తున్నాం కదా, మన తప్పు కాదా? మనం ఓటు వేస్తున్నాం కదా, వాళ్ళు గెలిచారు, మన తప్పు కాదా? ఇన్ని రోజులు 50 సంవత్సరాలు చాలామంది అంటారు 50 సంవత్సరాలు ఏం చేసినాం మనం? మరి ఆ రోజే చేసేసి ఈ రోజు ఏదో ఒక అవుతుంది కదా. ఈ ఆలోచన ఎందుకు రాలేదు మన మండలంలో? పార్టీ నా పార్టీ, నా పార్టీ నా పార్టీ, నా కులం నా కులం, ఇలాంటి చెప్పాలి. నిజంగా అట్లా ఉందామంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. లేదంటే ఒక్కరు డిమాండ్ చేస్తేనే కాదు. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, ఆవేశంతో కాకుండా ఆలోచన విధానంతో వెళ్దాం. సరే అయినది అయిపోయింది, ఇక్కడ నుంచి మార్పులు ఏ విధంగా చేయాలని మాకు కూడా కమిటీ సభ్యులు దయచేసి ఇట్లా వేలు చూపించకండి. మనం అనండి, మీరు అనకండి. అదే మనం అనండి, మీరు అనకండి. మీరు చేయండి అంటే అదేదో వేరే వస్తుంది. మనం చేద్దామనండి, అప్పుడు దానికి ఐక్యత ఉంటుంది. జేసీ ఎప్పుడు కూడా పేరు రాదు, మనం అనుకుంటే పేరు అయితే తప్ప. ఏ చరిత్ర చూసినా, రాష్ట్రాలు చూసినా, కేంద్రాలు చూసినా, గ్రామాలు చూసినా జేసీకి ఉన్న పవర్ పార్టీ కూడా లేదు. జేసీ ఎందుకంటే కులాలతో కూడుకున్నది, ప్రజలతో కూడుకున్నది. దయచేసి జేసీని ఒక పార్టీకి అంటపెట్టి, ఒక కులానికి అంటపెట్టి మాత్రం దయచేసి చేయకండి. అట్లా ఉంటే నిజంగా చెప్పండి, మీరెవరన్నా ముందుకొచ్చి అక్కడ అనిల్ అన్న ముందున్నాడు, శంకర్ ముందున్నాడు, రాజన్న ముందున్నాడు, గురువంత్ ముందున్నాడు, వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తారు అంటే మీరు రండి ముందుకు, నేను చేస్తాను. అన్న మీలాగా మేము కూడా చేసేస్తున్నాం అన్నాను. బెంచూరు వాళ్ళు నాకు ఫోన్ చేసారు, అన్న మీలాగా మేము కూడా చేసేస్తున్నాం. అంటే మనకు మార్గదర్శనం కదా, నాకు చాలా లోపల ఉంది, అది నాకు తెలుసు. కానీ వేరే వాళ్ళు ఏమంటున్నారు, ఆ కిరణ్ బామ్మది కూడా అన్నాడు, నాకు ఫోన్ చేసి బావా దండ పిల్లలు నాకు ఫోన్ చేసి మీ తిరిగి మనల్ని బాగున్నాను, మేము కూడా అట్లా చేస్తాం. అంటే మనం స్ఫూర్తిగా అయిపోతున్నాం. సరే అడుగుదడుగులు ఉంటాయి, అందరికి నాలెడ్జ్ ఉండదు. కొన్ని చట్టాలపై నాలెడ్జ్ ఉంటుంది, కొంత ప్రజలపై నాలెడ్జ్. నాకు చట్టాలపై నాలెడ్జ్ లేకపోవచ్చు సత్యం, కానీ
నేర్చుకుందాం, మరి క్రమశిక్షణ పెడదాం. అందుకని ఇలా నిజంగా మరి కొనసాగిద్దామని అందరూ చప్పట్లు కొట్టింది కాబట్టి దయచేసి ఏ పార్టీ ఆ పార్టీ చెప్పండి, పెద్ద మనుషులకు చెప్పి కొనసాగిద్దామని చెప్పి ఇంకా ఏ కార్యాచరణ చేద్దామని కూడా అందరూ కూడా చర్చించి చేద్దామని అందరికీ వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఆ షెడ్యూల్ నుంచి నిన్న 30 తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకు ప్రజలకు, అన్ని వ్యాపారస్తులు అందరూ కూడా ఎక్కడ పోయినా కూడా అన్న మేము బాధ్యులమ్మని మేము బంద్ చేస్తామన్నా, అన్న మేము బాధ్యులను బంద్ చేస్తామన్నారు. అది చాలాదా చేసి గొప్పతనం? ఈ గొప్పతనం గురించి ఎందుకు మాట్లాడతలేరు? ప్రతిదానికి విమర్శన చేస్తే ఆత్మవిమర్శన చేసేటో వేరే మండలం చేస్తారా? అందుకని ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఇది చిన్న వయసు, ఆయన పెద్ద వయసు, ఇది ఈ కులం ఆ పార్టీ దయచేసి విమర్శ తేకండి. మండలాన్ని ఒక కుటుంబంగా భావించి ముందుకెళ్దామని అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్తే నేను ముగిస్తున్నాను. సాధిద్దాం